హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ సిరి. ఈ రోజు అయితే మనం కుక్కట్పల్లిలో ఉన్న విజయ శారీస్ కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చాము. ఏ ప్రైస్ నుంచి మనకి ఇక్కడ శారీస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి అనేది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. వచ్చేయండి. మన ముందు అయితే విజయ శారీస్ ఓనర్ గారు అయితే ఉన్నారు, విజయ మేడం గారు. మేడం అడిగి ఒకసారి ఇక్కడ ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి, ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, అలానే కస్టమర్ రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టుగా కూడా వీళ్ళు డిజైన్ చేస్తారు అనేది అయితే ఒకసారి కనుక్కుందాము. మేడం, అసలు ఈ విజయ శారీస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? దాదాపుగా ఈ జూన్ వస్తే 27 years కంప్లీటెడ్. ఓకే, 27 years. సో మనకి ఇక్కడ ఆఫర్ ఏమైనా రన్ అవుతుందా? ఉందండి, 20% ప్రెసెంట్ ఇప్పుడు మేము ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాము. ఓకే, ఆ సందర్భంగా 20% డిస్కౌంట్ నడుస్తుంది. సో మనకి ఎగ్జిబిషన్ ఎక్కడ, ఏ లొకేషన్ లో? ఎగ్జిబిషన్ వచ్చేసమ్మా ఇక్కడ మన ECIL NSIC కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది. ఆ బిల్డింగ్ లో సెకండ్ లెఫ్ట్ లో ఉంటుంది హాల్. ఆ హాల్లో ప్రెసెంట్ మనకు 25th, 26th, 27th ఈ 3 days కూడా మనకి ఎగ్జిబిషన్ ఉండబోతుంది. సో అక్కడ కూడా ఇలాంటి ఆఫర్స్ రన్ చేస్తారు? సేమ్ ఉంటుంది. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఎలాంటి మోడల్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి మనకు చూపిస్తారు? తప్పకుండా. ఓకే మేడం.
మనకైతే విజయ శారీస్ అయితే మంచి శారీస్ కలెక్షన్ అయితే ఉంది. మైసూర్, అలానే కంచిపట్టు, అలానే గద్వాల్, మంగళగిరి శారీస్ అయితే ఇలానే చాలా శారీస్ అయితే మనకు ఉన్నాయి. ఒక్కొక్కటిగా కనుక్కుందాం మనం ఎలాంటి ఫినిషింగ్ ఇచ్చారు అనేది మేడం అడిగి. సో మేడం ఏదైనా ఒకటి చెప్పండి ఫస్ట్. ఓకే అండి, ఇది మంగళగిరి శారీ. ఓకే, ఇది క్లాత్ ఫ్యాబ్రిక్ అంతా మేము బయట కొంటాం. ఓకే, మెటీరియల్ అంతా కూడా శారీస్ అయినా మెటీరియల్స్ అయినా బయట తీసుకొని ఇది వర్క్ అనేది మేము చేస్తాం. ఓకే. సో మనకి వర్క్ డిజిటల్ ప్రింటింగ్ అలానే కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ అని అంటున్నారు కదా. సో మనకి కస్టమర్ రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టుగా మీరు ఏమైనా వర్క్ చేస్తారా? అలా కూడా డిజైన్ చేసి ఇస్తారా? ఓకే. ఇవన్నీ కూడా మా ఓన్ ప్రొడక్షన్, మా యూనిట్ లో తయారైన సారీస్ ఇవి. ఓకే. మెటీరియల్ అంతా అయితే కనుక మనం ఇలా బయట నుండి కొనుక్కొచ్చుకునేవే. ఇలా ఉంటుంది శారీ. ఓకే, వేసుకోండి. మంచి శారీ లుక్. ఇది బయట మనకి ఎక్కడ మార్కెట్ లో దొరకదు. మేము రెడీ చేసాం కాబట్టి మా స్టోర్ లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. సో మంచి ప్రింటింగ్ తో అయితే ఎక్కడ దొరకని కలెక్షన్ అయితే మనకి ఇక్కడ ఉంది. ఓన్ యూనిట్ లో అయితే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అవుతున్నాయి. సో ఇలానే మనకి చాలా కలెక్షన్ ఉన్నాయి. మ్యామ్ ఇంకొకటి చూపించండి. ఇది కూడా మంగళగిరి. ఇది ఇంకొకటి ఏంటంటే మనము ఇలా మేము మా దగ్గర అయిన ఈ శారీస్ హోల్సేల్ గా కూడా మేము వర్క్ కావాలన్న వాళ్ళకి చేసి హోల్సేల్ రీటైల్ ఎలా కావాలన్నా కూడా మేము చేసిస్తాం. సో వాళ్ళకి కూడా మీరు ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తారా మేడం? మనకి ఇట్లా హోల్సేల్ లో ఆఫర్ ఉండదు. ఓకే, ఓన్లీ మనకి ఎవరైతే రిటైల్ వాళ్ళకి ఆఫర్ ఉంటుంది. ఓకే. సో మంచి ప్రింటింగ్ తో మంచి కలెక్షన్ అయితే మనకి ఇక్కడ వర్క్ తో మంచి కలెక్షన్. మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంది మేడం? స్టార్టింగ్ అంటే మామూలుగా నార్మల్ సారీస్ తీసుకుంటే 1000 రూపీస్ నుంచి 50,000 వరకు, అప్ టు 50,000. సో చూసారు కదా, మంచి ప్రింటింగ్ అలానే మంచి కలెక్షన్ ఎక్కడ దొరకని అయితే మనకైతే ఇక్కడ దొరుకుతున్నాయి విజయ శారీస్ లో. ఒకసారి విజిట్ అవ్వండి, చూడండి కలెక్షన్. మంచి ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మేడం గారు. అయితే మనకి 20% ఆఫర్ కూడా ఇస్తున్నారు. సో అలానే ఇంకొక శారీ కూడా చూద్దాం మనం. గద్వాల్ శారీ, దీని మీద పార్సీ వర్క్. ఓకే. ఇప్పుడు ఈ వర్క్ చేసినందుకు కాస్ట్ 4500 ఉంటుంది. ఓకే. ఇలా శారీ రెడీగా మా దగ్గర ఉన్న శారీస్ కావాలన్నా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే. లేదా కస్టమర్ వాళ్ళ దగ్గర శారీ ఆల్రెడీ ఉంటే కనుక వాళ్ళు ఇచ్చినా కూడా ఈ వర్క్ అనేది చేసేస్తాం. ఓకే. సో వాళ్ళకి రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా మేము వర్క్ చేసి. సో మనకి ప్రైస్ ఎలా స్టార్ట్ అవుతుంది మేడం ఈ వర్క్ సారీస్ లో? అయితే ఓన్లీ బూటా వర్క్ అక్కడక్కడ బూటా వేసేది అయితే 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 5000, 7,000, 10,000 వరకు కూడా ఉన్నాయి. 10,000 వరకు. ఓకే. ఇలా. సో మంచి ఫినిషింగ్, మంచి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మేడం మీ దగ్గర. థ్యాంక్ యూ అమ్మా. శారీ కడితే చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. ఇవైతే మనకి బయట కొన్ని షోరూమ్స్ లో అలా అయితే కనుక చాలా ఎక్స్పెన్సివ్, 20+ ఉంటాయి. ఇప్పుడు మా దగ్గర అయితే 15,000 ఇట్లా ఉంటుంది. అంటే తయారీదారి వాళ్ళు ఏదో ఎక్కువ రేట్ పెట్టారని కాదు, హ్యాండ్ మారినా కొద్దీ కాస్ట్ కూడా మారుతుంటుంది. మేము తయారీదారులం కాబట్టి మీకు ఏంటంటే కస్టమర్ కి కొంచెం తక్కువ రేట్లో వస్తుంది. ఓకే. సో దట్టు మీది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి సో కస్టమర్స్ కి మీరు కొంచెం తక్కువ ప్రైస్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బిన్ని క్రేప్ అంటారు, మైసూర్ సిల్క్. చాలా చాలా బాగుంటుందండి. ఇదంతా కలంకారీ పళ్ళు. ఓకే. ఇలా చూడండి, మనకి ఇది బ్లౌజ్ పీస్ వస్తుంది అనుకుంటా. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. ఓకే. ఇది బ్లౌజ్. దీనికి నేనేంటంటే ఇలా కాకుండా కామన్ గా ఉండకుండా ఇలా వర్క్ చేశాను. ఓకే. మనకి బార్డర్ లో ఇలా మొత్తం ఇప్పుడు ఫ్యాషన్ చాలా ఇలా వస్తుంది. చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళైనా కట్టుకోవచ్చు. వాళ్ళకి నప్పేటట్టుగా ఉన్నాయి. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇది ఫ్యాషన్ అవుట్ అవ్వదు. వర్క్ అనేది మనకి చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇంతైనా కూడా చేసుకోవచ్చు. ఎన్ని రోజులు శారీ ఎన్ని రోజులు ఉంటుందో వర్క్ అన్ని రోజులు ఉంటుంది. అంత బాగుంటుంది. సో మనకి నార్మల్ శారీ నుంచి మనకి అలానే పట్టు శారీస్ వరకు కూడా మీరు ఇలా డిజైన్ చేస్తున్నారు. ఓకే. దాంట్లో ఇంకా కలర్స్ ఇలా డిజైన్స్ కూడా ఉంటాయి. ఓకే. బిన్ని క్రేప్ లో అన్ని ఓపెన్ చేయకుండా ఇలా చూపిస్తున్నాను. ఓకే. ఇలా వర్క్స్ ఉంటాయి. ఇదండి. నాకైతే చాలా కలెక్షన్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. మనం తెచ్చుకున్న శారీ ఓకే, లేదు ఇక్కడైనా మనం ఒక శారీ చూస్ చేసుకొని దానిపైన మనం వర్క్ అయితే చేపించుకోవచ్చు. మంచి రీజనబుల్ ప్రైస్ లో అయితే మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. చూసేయండి ఒకసారి. ఇలాంటి శారీస్ అన్ని కూడా ఇవన్నీ ఏంటంటే మనకి బిన్ని క్రేప్. ఓకే. సో లైట్ వెయిట్ లో కూడా ఉన్నాయి శారీస్. సో మ్యామ్ ఇది గద్వాల్ పట్టు. గద్వాల్ పట్టు మీద ఇది మ్యాటి వర్క్. ఓకే. ఇది
పిట్టెడ్ పాయింట్ అని కూడా అంటారు ఈ వర్క్ లో. ఇది చాలా క్రేజీ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది, ట్రెండింగ్ ఉంది. ఓకే, పిట్టెడ్ పాయింట్ వర్క్ అంటారు. మ్యాటి వర్క్ లోనే పిట్టెడ్ పాయింట్ వర్క్ రియల్ వర్క్ అయితే కనుక మనకి లాక్స్ లో ఉంటుంది సారీ. దాన్ని మేమేం చేసామంటే ఇలా మామూలుగా మ్యాటి వర్క్ లో డిజైన్ చేసి రీజనబుల్ ప్రైస్ లో కస్టమర్స్ ఇవ్వడానికి మేము ఇలా రెడీ చేసాం. ఇట్లాంటి సారీస్ అన్ని కూడా ఉంటాయి. ఓకే, మనం ఏ శారీలో అయినా కూడా ఇట్లా మంచిగా వర్క్ చేపించుకుంటే శారీకి అందం వస్తుంది చాలా. సో లైట్ వెయిట్ లో కూడా ఉన్నాయి శారీస్, మంచి కలర్స్ లో కూడా, అంటే ఎవరికి ఏ పర్సన్ కైనా ఏ శారీ అయినా సెట్ కాదు అనే లేకుండా అయితే లేవు ఇక్కడ. కలెక్షన్ చాలా మంచిగా ఉన్నాయి. సో ఇక్కడ చూసారు కదా, మంచి మ్యాటీ ఫినిషింగ్ తో అయితే ఈ శారీ అన్నమాట, గద్వాల్ పట్టు. సో మనం ఏ శారీ తీసుకున్నా కూడా మన రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా కస్టమైజ్ చేసుకొని వర్క్ అనేది చేపించుకోవచ్చు ఇక్కడ. సో ఇంకొక మోడల్ చూద్దాం మనం ఇప్పుడు. సో ఇప్పుడు కలర్స్ చూద్దాం దీంట్లో. చూడండి, సో లైట్ బ్లూ కలర్, ఇది వచ్చేసి మంచి సాటిన్ వర్క్. సాటిన్ వర్క్ లో డిఫరెంట్ బటర్ఫ్లై ఫ్లోరల్ వచ్చేసి ఈ శారీ మ్యాచింగ్ కలర్స్ అన్ని తీసుకొని డిఫరెంట్ గా ఇలా డిజైన్ చేస్తాం. సో మనం శారీస్ కి తగ్గట్టుగా కూడా మనం కలర్స్ తో మనం వర్క్ అయితే చేపించుకోవచ్చు అనమాట. సో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి వీటిలో కూడా. సో మేడం ఈ వర్క్ వచ్చేసేసి ఏంటి? ఇదంతా కూడా స్టార్ స్టిచ్ అంటారు. పల్ వర్క్ లాగా వస్తుంది. ఇది స్టార్ తోనే ఉంది స్టిచ్చింగ్ కూడా, అలాగే ఉంటుంది. ఇది వచ్చేసి అంటే కొంచెం పాల్ వర్క్ లాగా కూడా కనిపిస్తుంది మనకి. ఇది క్లాత్ వచ్చేసి జూట్ పట్టు మనం ఇలా వర్క్ అనేది ఇలా ఉంటుంది చూడండి మనకి బోర్డర్ లో. ఇది కూడా చాలా ట్రెండీ వర్క్. ఇంకా మంచి ఫినిషింగ్ తో వర్క్ చేసి మన ఏ శారీ అయినా మనం మంచిగా డిజైన్స్ అలానే వర్క్స్ లో కూడా చాలా డిఫరెంట్ చెప్తున్నారు. స్టార్టింగ్ అని ఇలానే మ్యాటీ ఫినిషింగ్స్ అని. సో చూసారు కదా, ఇక్కడ రెడ్ కలర్ శారీ పైన మనకి మంచి స్టార్ ఫినిషింగ్ తో అయితే మనకి ఆ కుట్టు కూడా స్టార్ లానే ఉంది. మీరు చూసుకుంటే కనుక మనకి శారీ ఏదైతే కలర్ లో ఉంటుందో ఆ కలర్ కి తగ్గట్టుగానే మనం ఇక్కడ థ్రెడ్ అనేది యూజ్ చేస్తారనమాట. సో మనకి ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ కలర్స్ లో అలానే మంచి ఫినిషింగ్ వర్క్స్ తో అయితే ఇక్కడ మనకి తగ్గట్టుగా అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, లైట్ వెయిట్ లో ఉన్నాయి శారీస్ కూడా మనకి ఇక్కడ. మంచి రీజనబుల్ ప్రైజెస్ లో కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇంకొక మోడల్ అయితే మనం చూద్దాము. సో మనకి ఇక్కడ చూసుకుంటే మంగళగిరి శారీస్ అన్నమాట. సో వీటిపైన ఏంటి మేడం ఈ వర్క్ నేమ్? కసూటి వర్క్. సో మనకి మంచిగా చిన్న ఏనుగులతో సింపుల్ వర్క్ మనకి తగ్గట్టుగా. శారీ కూడా చాలా లైట్ వెయిట్ లో ఉందన్నమాట. సో సింపుల్ గా మనం ఎక్కడికైనా వెళ్ళినా ఫంక్షన్స్ కి వెళ్ళినా కూడా చాలా అందరిలో చాలా ఇన్క్యూగా కనిపిస్తాం. అందరి లుక్ కూడా మన పైనే ఉంటుంది అనమాట. ఎక్కడ చేపించాలని కూడా మనల్ని అడుగుతారు ఇలాంటి శారీస్ కనుక మనం కట్టుకొని బయటకు వెళ్తే. సో ఇక్కడ చూసుకుంటే చాలా. సో మ్యామ్ ఇది వర్క్ అనేది మనకి ఎన్నిసార్లు యూజ్ చేసినా కూడా అలానే ఉంటుంది. వర్క్ కి అయితే ఎలాంటి డ్యామేజ్ ఉండదు అంట. ఎలా యూజ్ చేసుకున్నా కూడా సో ఐరన్ చేసినా కూడా రఫ్ అండ్ టఫ్ వాష్ చేసినా అంత గ్యారంటీ. ఓకే, సో మనకి ఇక్కడ గ్యారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మేడం. మనకి మంచిగా రఫ్ అండ్ టఫ్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు అంట. సో వీటిలో మోడల్ ఇంకా కలర్స్ ఏమైనా కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకొక విషయం అంటే ఎగ్జిబిషన్ లో ఉంటాయి. ఈ మంత్ మనకి ఈసీఐఎల్ లో ఎగ్జిబిషన్ ఉంది కదా, 25th, 26th అండ్ 27th ఈసీఐఎల్ లో ఎన్ఎస్ఐసి కాన్ఫరెన్స్ మార్కెటింగ్ హాల్లో మనకి ఏంటంటే కాన్ఫరెన్స్ హాల్లో సెకండ్ లెఫ్ట్ లో ఉంటుంది. బిల్డింగ్ ఎంటర్ అయిన తర్వాత సెకండ్ లెఫ్ట్ లో ఉంటుంది. అక్కడ మనకి ఎగ్జిబిషన్ ఉంటుంది 25th, 26th, 27th. ఇవన్నీ కలెక్షన్ అంతా కూడా ఎగ్జిబిషన్ లో. సో మనం ఆ ఎగ్జిబిషన్ లో కూడా వెళ్ళి మంచి కలెక్షన్ అయితే చూడొచ్చు. మేడం ఇక్కడ మనకి ఏదైతే చూపిస్తారో ఆ ఎగ్జిబిషన్ లో కూడా మనకి ఇంకా మోడల్స్ ఇంకా కలర్స్ కూడా మనకి అక్కడ చూపిస్తా అంటున్నారు. అలానే ఆఫర్ కూడా చెప్తున్నారు మేడం, మనకి 20% ఉంటుందని. ఇక్కడ మనకి కలర్ వచ్చేసేసి బ్లూ కలర్. దీనిపైన కూడా మనకి ఎలిఫెంట్ అయితే ఉన్నాయి అన్నమాట చిన్నగా. సో మంచి డిజైన్ లో చిన్న ఇంక్యూగా మనకి నచ్చినట్టుగా చేపించుకోవచ్చు ఇక్కడ. సో ఇంకొక కలర్ చూద్దాము. ఇది కూడా మ్యాటీ వర్క్, మ్యాటీ సాటిన్ రెండు మిక్స్ చేసిన వర్క్ ఇది. ఓకే, ఒకటే సారీ పైన 2 వర్క్స్, మ్యాటీ అలానే సాటిన్. సో మనకి మంచి బ్లూ కలర్ పైన మంచి పింక్ కలర్ తో అయితే వర్క్ అయితే చేశారు మనకి. అలానే మనకి మేడం చెప్తున్నారు కదా మ్యాటీ అలానే సాటిన్ వర్క్ తో అయితే చేశారు. సో మంచి బ్లూ కలర్ పైన మంచి మనకి కనిపించేటట్టుగా వర్క్ కి శారీకి తగ్గట్టుగా డిజైన్ అయితే చేస్తున్నారు మనకి. సో అందరిలో ఇన్క్యూగా అయితే కనిపిస్తాం మనం మంచిగా ఈ శారీస్ కనుక మనం కట్టుకుంటే కనుక. దాంట్లో కలర్స్ ఓకే
పింక్, లైట్ సీ గ్రీన్. ఓకే. ఇవే కాకుండా ఇంకా కలర్స్ ఉన్నాయి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో అవి తక్కువ పెట్టాము. ఇంకా ఎక్కువ కలర్స్ కూడా ఉంటాయి. ఇవే కాకుండా మేము డిజిటల్ ప్రింట్స్ కూడా చేస్తామండి. డిజిటల్ ప్రింట్స్ గురించి కూడా చెప్పాను కదా, ఇది మేము మా ఫ్యాక్టరీలో తయారైన కంచిపట్టు శారీ. కంచిపట్టు శారీ పైన కలంకారీ డిజిటల్ ప్రింట్. ఇది సేమ్ మనకి ఏంటంటే పెన్ కలంకారీ. ఫస్ట్ టైం వింటున్నా మేడం, కంచిపట్టు శారీ పైన మనకి కలంకారీ డిజైన్. చాలా యూనిక్ గా ఉంది వినడానికి, మనకి చాలా కొత్తగా ట్రెండింగ్ లో ఉన్నట్టుంది ఈ ట్రెండ్ అయితే. ఇది మామూలుగా ప్యూర్ పెన్ కలంకారీ అయితే 40,000 30,000 మినిమం 25,000 నుండి స్టార్టింగ్ రేంజ్ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ప్రైస్ ఎలా ఉంది? ఇది డిజిటల్ ప్రింట్ ప్యూర్ పెన్ కలంకారీ అయితే మనకు అంత వస్తుంది. కాకపోతే ఇది మనకు దగ్గర నుండి చూస్తేనే ప్యూర్ పెన్ కలంకారీ కాదు అన్నట్టుగా ఉంటది, కాదు తెలుస్తుంది. అదే రియల్ గానే కనిపిస్తుంది దూరం నుండి చూస్తే. దగ్గరగా చూస్తేనే ఇది పెన్ కలంకారీ కాదు అనిపిస్తుంది. కానీ బాగా తెలిసిన వాళ్ళు అయితేనే దీన్ని గుర్తుపడతారు. ఇక తెలియని వాళ్ళకైతే కనుక పెన్ కలంకారీ అనుకుంటారు. జస్ట్ ఇది 15,000 లో వస్తుంది. ఓకే, మనకి 15,000 లో కంచిపట్టు శారీ పైన మంచి కలంకారీ ఫినిషింగ్ తో అయితే మనకు ఉంది. మేడం వాళ్ళ దాంట్లో ఓన్ యూనిట్ లో అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఇది ఒక శారీ ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడైతే. ఈ శారీ వచ్చేసి రా మ్యాంగో. మేము ఫ్యాబ్రిక్ తీసుకొని ఇదంతా వీవింగ్ కూడా ఉంది చూడండి, బూటాలో వీవింగ్ బూటా ఇదంతా వచ్చి ఇది బార్డర్ వచ్చి ఏంటంటే డిజిటల్ ప్రింట్ అనేది మేము చేసాం. ప్యూర్ సిల్క్ ప్యూర్ రా మ్యాంగో పైన మనకి ఇలా పళ్ళు ఓపెన్ చేస్తే కూడా చాలా హెవీగా చాలా డిఫరెంట్ గా ఉంటది. ఇది రా మ్యాంగో. ఓకే, ఇది కూడా రా మ్యాంగోలోని ఒక మోడల్. ఓకే, బార్డర్ డిఫరెంట్ గా ఉంటది అంతే. ఓకే, కలర్ బార్డర్ ఒకటి డిఫరెంట్. ఇందాక చూసిన బార్డర్ వేరు, ఈ బార్డర్ వేరు. ఓకే, సో దీనికి మనకి ఎలాంటి బూటా అనేది ఏం లేదు, మంచి ప్రింటింగ్ రిచ్ పళ్ళు వస్తుంది. ఓకే, బ్లౌజ్ ఇది ఇలా పళ్ళు ఇది ఇలా వస్తుంది. ఇదొకటి రా మ్యాంగోలోనే ఇంకొక మంచి ప్యూర్ సిల్క్ కాబట్టి శారీ మాత్రం కడితే చాలా బాగుంటుంది. సో లైట్ వెయిట్ కూడా ఉన్నాయి, లైట్ వెయిట్ ఉంటుంది. సింపుల్ గా మనం కట్టుకుంటే అందరు మనల్నే చూస్తారేమో ఈ సారీస్ కట్టుకుంటే అనే ఇలా ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క కలెక్షన్ పైన ఒక్కొక్క రకంగా మనకైతే వర్క్ కస్టమైజ్ చేస్తున్నారు. శారీకి తగ్గట్టుగా కూడా మనకి ఆ థ్రెడింగ్ అనేది యూజ్ చేస్తున్నారు. సో వీటిలో మనకి చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి, ఒకసారి అవి కూడా చూద్దాం. ఇది వచ్చేసి గద్వాల్ శారీ. ఓకే, గద్వాల్ పైన మేము చేసిన డిజిటల్ ప్రింట్. ఓకే మేడం, ఇలా మనం ప్రింట్ చేయించుకోవచ్చు, అలానే వర్క్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేసుకోవచ్చు. ఓకే, శారీ అంతా ఇలా ఉంటుంది చూడండి. గద్వాల్ ఇది ప్యూర్ గద్వాల్ పైన మనకి డిజిటల్ ప్రింట్ అయితే అవైలబుల్ గా ఉంది. దీనిపైన మళ్ళీ బూటా కూడా ఉంది, ప్రింట్ ఉంది కాబట్టి వీవింగ్ బూటా కూడా ఉంది. ఓకే, సో మనకి ఆ బూటాకి ఎలాంటి డ్యామేజ్ ఉండదు. ఓకే, పైతానీ శారీ ఇది ప్యూర్ పట్టు. ఇది పళ్ళు రిచ్ పళ్ళు. శారీ అంతా కూడా ఇలా ఉంటుంది. కలంకారీ ప్రింట్. ఓకే, ప్రింట్ అనేది కలంకారీ. శారీ వచ్చేసి పైతానీ శారీ పైన మనకి పైతానీ శారీ పైన మనకి మంచి కలంకారీ ప్రింట్ అయితే ఉంది శారీ. సో మంచి లైట్ వెయిట్ కూడా ఉంది అనమాట. ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలెక్షన్ అయితే నిజంగా చాలా మనకి అసలు ఏది తీసుకోవాలో కూడా మనం ఇంకా డిసైడ్ కాలేము. ఇక్కడికి వచ్చి మనం ఒకసారి విజిట్ అయితే మనం ప్రింట్ చేయించుకోవాలా ఒక శారీ పైన, లేదా ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అంత మంచిగా అయితే కలెక్షన్ మనకైతే ఇక్కడ విజయ శారీస్ లో అయితే ఉన్నాయి. సో మనకి గద్వాల్ శారీ పైన కలంకారీ ప్రింట్ తో అయితే మనకి శారీస్ కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనకి. సో మంచి ప్రింట్స్ అలానే మంచి ఎంబ్రాయిడరీ వర్క్స్ తో అయితే ఇక్కడ ఉన్నాయి అన్నమాట. సో శారీస్ కూడా చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయి అన్నమాట. అదే ఇంత ఎక్కువ బరువు వేసుకొని మనం మొయ్యాల శారీస్ కట్టని వాళ్ళకి కూడా, ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇలాంటి కలెక్షన్ చూస్తే కట్టుకోవాలి మనం కూడా నలుగురిలో చాలా మంచిగా కనిపించాలి అని అనుకుంటారు. అలా ఉన్నాయి ఇక్కడ కలెక్షన్స్ అయితే. మ్యామ్ ఓన్లీ శారీస్ ఏనా, లేకపోతే మనకి బ్లౌజెస్ లో కూడా మనకి బ్లౌజ్ పీసెస్ కానీ స్టిచ్చింగ్ ఏమైనా చేసి అలా మీరు సేల్ చేస్తారా? బ్లౌజెస్ కూడా ఉన్నాయి. ఎక్కువగా అయితే మనది ఏంటంటే బ్లౌజెస్ ఫేమస్. ఓకే, శారీస్ కంటే కూడా బ్లౌజెస్ చాలా ఫేమస్. బ్లౌజెస్ కూడా మొత్తం మా ఓన్ ప్రొడక్షన్. ఓకే, డిజైనింగ్ కానీ అన్ని కూడా మా ఓన్ ప్రొడక్షన్. ఓకే, సో మీ ఓన్ ప్రొడక్షన్ నుంచి మనకి శారీస్ ఎక్కువ సేల్ అవుతాయి అంటున్నారు. ఒకసారి మనం బ్లౌజెస్ కూడా చూద్దామా? ఓకే, ఇది వచ్చేసి
ఈ బ్లౌజ్ ఏంటంటే స్పెషల్ గా ఉంటాయి మా దగ్గర. Okay. బ్లౌజెస్ ఏంటంటే డిఫరెంట్ గా ఉంటాయి, ఇవి కూడా మీకు మార్కెట్ లో ఎక్కడ కనబడవు. ఓకే ఈ ఎంబ్రాయిడరీ అంతా మీరు చేసి మళ్ళీ ప్యాచ్ వర్క్ వేసి ఇలా మిర్రర్ వర్క్ ప్యాచ్ వర్క్ వేసి ఇలా డిఫరెంట్ గా హ్యాండ్స్ ఒక ఫ్యాబ్రిక్, బాటమ్ మొత్తం కూడా అంటే బాడీ మొత్తం కూడా ఒక ఫ్యాబ్రిక్ వాడి ఇలా డిజైన్ చేస్తాం. ఫ్రంట్ బ్యాక్ ఇలా హ్యాండ్స్ కి కూడా ఇది ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ వచ్చి ప్యాచ్ వర్క్ అంటే డిజైనర్ పీసెస్ గా మేమే స్టిచ్చింగ్ చేపిస్తాం. వర్క్ మాదే, స్టిచ్చింగ్ కూడా మాదే. స్టిచ్చింగ్ కూడా కస్టమైజేషన్ ఎవరికైనా స్టిచ్చింగ్ కావాలన్నా కూడా చేసిస్తాం. Okay. ఎంబ్రాయిడింగ్ అంటే మనకి ఏంటంటే బల్క్ ప్రొడక్షన్ నడుస్తుంటది కాబట్టి ఎంబ్రాయిడింగ్ అయితే ఇండివిజువల్ గా కొంచెం తక్కువ ఉంటుంది బుకింగ్స్. ఎవరైనా మరీ కావాలనుకున్న వాళ్ళకి కూడా చేసిస్తాను. సో మనకి ప్రైజెస్ ఎలా స్టార్ట్? ఇట్లాంటి బ్లౌజెస్ 1500 ఉంటాయి, 1500 అప్ టు 2000 వరకు. అంటే నార్మల్ గా ఫ్యాబ్రిక్ అయితే ఇప్పుడు ఇది ఉంది కదమ్మా, ఇది ఈ ఫ్యాబ్రిక్ 1 మీటర్ ఉంటుంది. ఓకే దీని కాస్ట్ వచ్చేసి 350 నుంచి 2000 వరకు ఉంటాయి బ్లౌజెస్ లో అయితే. స్టార్టింగ్ ప్రైస్ ఇది. ఓకే ఇలా హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది. సో మనకి ఇందాక మీరు చెప్పారు కదా సారీస్ లో ఇట్లా మ్యాటీ ఫినిషింగ్ అని చెప్పి మనకి అలానే ప్రింటింగ్ అని అలా కూడా మనకి ఉంటాయి, డిఫరెంట్ వర్క్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది కచ్ వర్క్, ఓకే ఇది కూడా కచ్ వర్క్ ఇందాక స్టిచ్డ్ బ్లౌజ్ లో. దీంట్లో ఇది దార్వాడి, ఓకే ఇది దార్వాడి, ఇది కూడా మనం దార్వాడి. ఆ వర్క్ మనం అనేది ఆ ఫినిషింగ్ మన కస్టమర్ కి రిక్వైర్మెంట్ గా మనం అది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి చేసేస్తాం. 350 నుంచి మొదలుకొని మనకి 2000 వరకు ఉంటాయి ఇలాంటి డిఫరెంట్ బ్లౌజెస్ అన్ని. ఇవన్నీ స్టిచ్డ్ ఉంటుంది. ఓకే స్టిచ్డ్ కస్టమైజేషన్ కావాలన్నా చేసిస్తాము. రెడీమేడ్ బ్లౌజెస్ కూడా మన దగ్గర ఉంటాయి. రెడీమేడ్ లో అయితే 38 సైజ్ అవైలబుల్ ఉంటుంది. ఓకే 36 వాళ్ళకు 40 వాళ్ళకు కూడా ఇది వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో మనకి యూత్ నుంచి మనకి ముసలి వాళ్ళ దాకా కూడా ఎవరికైనా వాళ్ళకి తగ్గినట్టుగా అయితే ఉన్నాయి అన్నమాట. సో దీనిపైన వర్క్ ఏంటి మేడం? ఈ బ్లౌజ్ పైన ఇది సాటిన్ ఓకే కలర్ కాంబినేషన్ కూడా ఫ్యాబ్రిక్ కలర్ ని బట్టి తీసుకుంటాను డిజైన్ ఇవన్నీ. సో ఇవి కూడా మనం రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేస్తాం. ఎలా వాడినా ఇంకా ఫ్యాబ్రిక్ గ్యారంటీ, కలర్ పోదు. ఫ్యాబ్రిక్ కొంచెం సింక్ అవుతుంది. కాటన్ రా సిల్క్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి. హ్యాండ్స్ కూడా మంచి హెవీ వర్క్ ఉంటుంది. ఎంత రఫ్ అండ్ టఫ్ వాష్ చేసినా కూడా ఇంతవరకు ఎవ్వరు కూడా కాంప్లైంట్ చేయలేదు. ఇప్పుడు నేను 27 ఇయర్స్ ఈ బిజినెస్ లో ఉండి ఫ్యాబ్రిక్ అయితే ఇంతవరకు అయితే కాంప్లైంట్ రాలేదు. అంటే కొంచెం కలర్ పోతుంది కానీ వైట్ షేడ్ అవ్వదు, షేడ్ అవ్వకూడదు. షేడ్ అయితే ఏమవుతుంది అంటే తెల్లగా అయిపోతుంది. ఇదైతే షేడ్ అవ్వదు, కొంచెం కలర్ ఎట్లయినా పోతుంది కొంచెం. బయట అదే కొన్ని మెయిన్ కలర్స్ పింక్, కాపర్ సల్ఫేట్ బ్లూ ఇలాంటివి పోతాయి. అవి కూడా మనం ఏదైనా మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి మనం ఎక్కువ రోజు అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకేమైనా మోడల్స్ అవైలబుల్ గా? చాలా వెరైటీస్ ఉంటాయి. ఈ బ్లౌజెస్ లో మినిమం మా దగ్గర 50,000 డిజైన్స్ ఉన్నాయి. ఓకే అవన్నీ చూపించాలంటే కష్టము. ఇప్పటికైతే నేను ఇప్పుడు ఎగ్జిబిషన్ ఉందని చెప్పాను కదా, ఎగ్జిబిషన్ కి వెళ్తే కనీసము ఒక 1000 డిజైన్స్ తీసుకెళ్తాం. ఓకే 1000 డిజైన్స్ ఉంటాయి. ఇప్పుడు మన ముందున్నవే కనీసము ఒక 100 డిజైన్స్ ఉన్నాయి. అట్లాంటి ఇంకా ఈ ర్యాక్ లో మొత్తం కూడా బ్లౌజెస్ అన్ని డిఫరెంట్ డిజైన్స్ స్టిచ్డ్ బ్లౌజెస్ లో ఉంటాయి. అలాగే ఫ్యాబ్రిక్ లో కూడా మనకి. సో దీనిపైన మనకి ఈ బ్లౌజ్ పైన ఫినిషింగ్ ఏంటి మేడం? ఇది వర్క్ ఇది వచ్చేసి మామూలుగా ఫ్లోరల్ డిజైన్, సాటిన్ వర్క్ అంటారు. సాటిన్. ఇవే కాకుండా ఇంకా ఇట్లా మీ చిన్న పిల్లలకి, యూత్ పిల్లలకు వేసుకోవడానికి బ్యాక్ సైడ్ నెట్ డిఫరెంట్ డిజైన్. అంటే ఒకటని కాదమ్మా, చాలా వెరైటీస్ ఉంటాయి మా దగ్గర. ఇంకా స్టిచ్చింగ్ లోనే నేను ఇప్పుడు ప్రెసెంట్ గా ఎన్ని డిజైన్స్ చూపించాను. ఇది ఒక మోడల్ చూడండి. ఇది వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి మోడల్ సిల్క్. ఓకే ఇది బ్లౌజ్ బాడీ పార్ట్ వచ్చేసి ఇది ఏంటంటే కాటన్ రా సిల్క్. దీనిపైన సింపుల్ గా ఒక బంచ్ వేసాను. సింపుల్ డిజైన్ కానీ మనం శారీ కట్టి బ్లౌజ్ వేస్తే మాత్రం చాలా గ్రాండ్ లుక్. ఇలాంటి డిజైన్స్ ఎన్నో ఉంటాయి. ఇది కూడా చూడండి, నెట్టెడ్ లోనే డిజైన్ అయితే అసలు ఎంత హిట్ డిజైన్ అంటే ఎప్పుడు కొత్తగా ఉంది. నెట్ అలానే మనకి కాటన్ దానిపైన మంచి ఎంబ్రాయిడరీ వర్క్ తో. దీనికి వచ్చేసి హ్యాండ్స్ కూడా నేను ఇట్లా నెట్టే ఇలా ఇచ్చాను. సో హాఫ్ నెట్ అలానే కొంచెం మనకి హ్యాండ్స్ దగ్గర ఫ్యాబ్రిక్స్ తో వర్క్ అయితే వచ్చేసింది. సో మనకి ఫ్యాబ్రిక్ కలర్ ని బట్టి మనం ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేస్తాం. మిక్స్ అండ్ మ్యాచ్ గా ఏదైనా ఇప్పుడు ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి అనుకోండి, ఏదైనా శారీ సపోజ్ ఎల్లో ఫ్లవర్ ఇచ్చాను, ఎల్లో శారీ తీసుకొని బ్లౌజ్ వేసుకొని కట్టుకున్నట్టు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైనా కూడా శారీకి డిఫరెంట్ కలర్ బ్లౌజ్ అనేది వెళ్ళిపోతున్నారు. ఈ ప్రతి డిజైన్ లో కనీసం మనకి 25 కలర్స్ ఉంటాయి. ఓకే ఒక్కొక్క డిజైన్ లో 25 కలర్స్ ఉంటాయి. ఓకే ఇలా ఉంటుంది. సింపుల్ గా మనకి ఇది హై నెక్ మోడల్ చేసుకొని కుట్టేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది.
ఇదండి సింపుల్ డిజైన్. ఇది ఒకటి వచ్చేసి మీటర్ వర్క్. ప్రతి మిర్రర్ వర్క్, ప్రతి పీస్ 1 మీటర్ ఉంటుంది. ఓకే. మంచి వైట్. ఇదైతే ఏ శారీ మీదకైనా వేసుకోవచ్చు. ఇందులో కనీసం 10 కలర్స్ యూజ్ చేసాము. ఈ 10 కలర్స్ లో ఏ శారీ కట్టుకున్నా దీన్ని మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు వైట్ ఫ్యాషన్ కాబట్టి చాలా మంది ఏంటంటే మిక్స్ అండ్ మ్యాచ్ వైట్ వేసేసుకుంటున్నారు. అవును. డార్క్ కలర్ శారీస్ ఉంటే కనుక వైట్ వేసేసుకుంటున్నారు. అట్లాంటి వాటిలో ఇప్పుడు ఇందులో నేను వాడిన ఆరెంజ్ వాడాను, బ్లూ వాడాను, గ్రీన్ వాడాను, పింక్ వాడాను, రాణి పింక్ వాడాను. ఇలాంటివన్నీ ఏ శారీ మ్యాచ్ అయినప్పుడు మనకి చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. ఇది ఎలాంటి డిజైన్స్ ఏవి కూడా మీకు మార్కెట్ లో కనబడవు. అది ఇక్కడ కూడా లేని కలెక్షన్ అయితే మీ దగ్గర అయితే మంచి రీజనబుల్ ప్రైజెస్ అయితే కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అన్నమాట. సో మంచి రిచ్ లుక్ అన్నమాట. ఏదైనా సింపుల్ శారీ మనకి లైట్ వెయిట్ శారీ కట్టుకున్నా కూడా ఈ బ్లౌజ్ వేసుకుంటే ఆ శారీకి మనకి బ్లౌజెస్ లో ఎంబ్రాయిడరీ వర్క్ అలానే డిజిటల్ ప్రింట్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి అన్నమాట. సో ఏది కూడా సింపుల్ లుక్ అని అయితే ఏది లేదు, అన్ని రిచ్ లుక్ గానే కనిపిస్తున్నాయి. ఏది చూసుకున్నా కూడా మనం ప్రింటింగ్ చూసుకున్నా అలానే ఎంబ్రాయిడరీ వర్క్ చూసుకున్నా కూడా మంచి సింపుల్ మన దగ్గర ఉన్న లైట్ వెయిట్ శారీస్ పైన ఏది కట్టుకున్నా కూడా రిచ్ లుక్ వచ్చిద్దేమో మనకి బయటకు వెళ్తే. అలా ఉన్నాయి ఒక్కొక్కటి ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే మనకి సింపుల్ గానే ఉంది, కానీ మనం ఏదైనా శారీ పైన కట్టుకున్నా కూడా మంచి రిచ్ లుక్ వస్తుందేమో అలా ఉంది ఇక్కడ ఇది ప్రింట్. సో మనకి ప్రింట్ కూడా రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ప్రింటింగ్ కోసం వాడిన క్లాత్ వచ్చేసి పట్టు కాబట్టి డ్రై వాష్ మాత్రమే. మామూలుగా ఫ్యాబ్రిక్ అయితే రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు. ప్రింట్ పోతుందనే ప్రాబ్లం ఉండదు. లేదంటే ఇప్పుడు పట్టు శారీస్ మీద ప్రింట్ మనం చేసిన ప్రతిది కూడా ప్యూర్ మీదనే ప్రింట్ వస్తుంది, డిజిటల్ ప్రింట్. సో ఏదైనా కూడా మనం మెయింటైన్ దాన్ని బట్టి మనం మంచిగా రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు. సో మ్యామ్ ఇంకా ఈ కలెక్షన్ మేడం, ఈ కలెక్షన్ మనం పట్టులో ఫ్యాన్సీ అవి అన్ని చూసాం కదా, బ్లౌజెస్ పట్టులో ప్రింటింగ్ వర్క్స్ అన్ని చూసాం కదా. ఇలా ఫ్యాన్సీ శారీస్ కూడా ఉంటాయి. ఓకే. ఫ్యాన్సీ శారీస్ లో ఇలా వర్క్ అదంతా కూడా మగ్గం వర్క్. ఇది బ్లౌజ్ హెవీ వర్క్. ఇలాంటి ఫ్యాన్సీ శారీస్ ఇవన్నీ కూడా వర్క్ హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ శారీస్. బ్లౌజ్ కూడా ఉంటుంది. ఇదిగోండి ఇలాంటివన్నీ కూడా ఎంబ్రాయిడరీలో. ఇవన్నీ కూడా ఫ్యాన్సీ శారీస్. సింపుల్ గా కూడా ఉంటాయి, హెవీగా కూడా ఉంటాయి. సో మనకి మంచి పార్టీ వేర్ కి ఇలాంటి శారీస్ అన్ని కూడా మన స్టోర్ లో అవైలబుల్ ఉంటాయి. ఫ్యాన్సీ వర్క్ శారీస్ ఏ శారీ కాదు. ఇప్పుడు ఇక్కడ వేసినవన్నీ కూడా షాంపులకు 1 పీసే. ఓకే. అంటే దీనికి సంబంధించిన కలర్స్ అన్ని కూడా మళ్ళీ లోపల ఉంటాయి. ఈ ఒక్క మోడల్లో కనీసం 4-5 కలర్స్ ఉంటాయి. సో మనకి మోడల్ లో ఒక కనీసం ఒక 5 to 10 కలర్స్ దాకా ఉంటాయి. 5 to 6 అంతే. 5 to 6 ఇవన్నీ బిండి క్రేప్స్, షిఫాన్స్, ప్లేన్. ఇందాక వర్క్ లో చూసాం కదా బిండి క్రేప్, ప్లేన్ కూడా ఉంటాయి. ఓకే. సో ఈ ప్లేన్ సారీస్ పైన కూడా మనకి వర్క్ చేసుకోవచ్చు. ఇది గ్యాప్ బార్డర్. ఇటు చూస్తే మొత్తం తస్సర్స్. ఈ కలెక్షన్ అంతా ఇది ముంగ తస్సర్. తస్సర్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. సో మనకి ప్లెయిన్ సారీస్ తీసుకొని వాటిపైన మనకి నచ్చిన ఎంబ్రాయిడరీ అన్ని తస్సర్స్. తస్సర్ మీద ఇది బాతిక్ ప్రింట్, డిజిటల్ ప్రింట్, హ్యాండ్ ప్రింట్. తస్సర్లోనే ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. తస్సర్లో అయితే ఇంకా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ నేను మీకు చూపించలేక చాలా కలెక్షన్ ఉంది తస్సర్లో అయితే. ఇదండి ఇదంతా ఇదండి దేనికదే. ఇవన్నీ కూడా మళ్ళీ ఒక్కొక్కటి పీస్ ఉంది ఇక్కడ. అన్ని కలర్స్ అన్ని లోపల ఉంటాయి. కలర్స్ అన్ని ఉంటాయి. ఇదండి ఇది ప్యాచ్ వర్క్ కలర్స్ చూడండి చాలా బ్యూటిఫుల్. ఇవన్నీ కూడా లెనిన్ లో ప్రింట్, తస్సర్ ప్రింట్, మల్బరీ తస్సరు. తస్సర్లోనే ఇన్ని రకాలు. మల్బరీ తస్సర్, ముంగ తస్సర్లో డిజిటల్ ప్రింట్. డిఫరెంట్ లుక్ ఉంటాయి. శారీస్ కూడా చాలా యూనిక్ ఉంటాయి. ఇది సూపర్ నెట్ కోట, ప్యూర్ సూపర్ నెట్ కోట మీద డిజిటల్ ప్రింట్. ఇందులో కూడా వెరైటీస్ ఇలా ఉంటాయి. ఇది మస్లిన్ శారీస్లో అండి చెప్పలేనన్ని వెరైటీస్ ఉంటాయి. అన్ని ప్రతి వెరైటీ ఉంటుంది శారీలో. ఇది తస్సర్లో క్రష్. ఓకే. ఇదైతే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో శారీ చూడండి. ఇది లెనిన్ మొత్తం పైన, ఇది కింద మొత్తం క్రష్ వచ్చింది.
మనకి లైట్ కలర్స్ ఉన్నాయి, అలానే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లో కూడా మనకి డార్క్ కలర్స్ కూడా. సో ఇవి చూసుకుంటే మనకి బ్లౌజెస్ మేడం. బ్లౌజెస్ అన్ని కూడా రెడీమేడ్ బ్లౌజెస్. ఓకే, సో మీరు కింద కూడా మళ్ళీ ఇవన్నీ కూడా డోలా సిల్క్ లో. ఓకే, డోలా ఇవన్నీ ఏంటంటే 2500 నుంచి 4500 5000 వరకు. Okay, up to 5000 వరకు. So మోడల్ light సిల్క్, చందేరి సారీస్, సూపర్ నెట్ సారీస్. సో మనకి ఈ సారీస్ పైన కూడా మనం ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకోవచ్చా? దీనికి అక్కర్లేదు, ఇంకా ఇది ఇలాగే కట్టేసుకోవచ్చు, కాకపోతే బ్లౌజ్ కి డిజైన్ చేసుకోవచ్చు. సో ఇందాక మనకు చూపించిన బ్లౌజెస్ డిజైనర్ గా వేసుకుంటే బాగుంటుంది, దీనికి వర్క్ అంతా అక్కర్లేదు.